సింహరాశివారు జాగ్రత్త. మే 26, 27, 28 తేదీల్లో బయటకు వెళ్లే ముందు ఈ విషయం తెలియకపోతే తరువాత ఎంత బాధపడినా ఉపయోగం ఉండదు. అవును ఫ్రెండ్స్, మీ జీవితంలో ఎప్పుడూ లేనంత పెద్ద పరీక్ష సమయం రాబోతోంది. ఈ 3 రోజుల్లో మీరు చేసే ఒకే ఒక్క చిన్న పొరపాటు మీ కుటుంబాన్ని, మీ కెరియర్ని, మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా నాశనం చేయవచ్చు. ఈ 3 రోజుల్లో మీ గ్రహాల స్థితి అస్సలు బాలేదు. కొందరికి పెద్ద షాక్ తగిలే ఛాన్స్ కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మధ్యలో ఆపేస్తే చాలా ముఖ్యమైన విషయాన్ని మిస్ అవుతారు. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ రాశి సింహరాశి అయితే కామెంట్లో జై సూర్యదేవ అని తప్పకుండా రాయండి. మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీలో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వాళ్లకు ఇప్పుడే ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేసే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్లను ఒక పెద్ద ప్రమాదం నుండి కాపాడవచ్చు. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం మన జీవితంలో ప్రతిరోజు ఒకేలా ఉండదు. గ్రహాల కదలికలు, తిథులు, నక్షత్రాల కలయికల ఆధారంగా మన సమయం మారుతూ ఉంటుంది. కొన్ని రోజులు మనకు ఎంతో అద్భుతంగా కలిసి వస్తే మరికొన్ని రోజులు ఊహించని ఇబ్బందులను తీసుకువస్తాయి. ఇప్పుడు సింహరాశి వారికి అలాంటి ఒక కఠినమైన టైం నడుస్తోంది. మే 26న దశమి తిథి హస్త నక్షత్రం ప్రభావం ఉంటుంది. మే 27న ఏకాదశి తిథి చిత్తా నక్షత్రం ప్రభావం ఉంటుంది. మే 28న ద్వాదశి తిథి స్వాతి నక్షత్రం ప్రభావం ఉంటుంది. ఈ 3 రోజుల్లో చంద్రుడు మరియు శని గ్రహాల ప్రభావం కలిసి మీ మనస్సుపై ఎక్కువ ప్రభావం చూపబోతున్నాయి. ప్రస్తుతం మీ రాశ్యాధిపతి అయిన సూర్యుడు వృషభ రాశిలో ఉన్నాడు. ఇది కొంతవరకు మంచిదే. అయినా మరోవైపు శని చెడు ప్రభావం వల్ల ఒత్తిడి, టెన్షన్, కోపం, భయం ఎక్కువయ్యే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో సింహరాశి వారు చాలా త్వరగా కోపానికి గురవుతారు. ఆ కోపంలో తీసుకునే నిర్ణయాలు తరువాత పెద్ద సమస్యలకు కారణం కావచ్చు. సహజంగానే సింహరాశికి అధిపతి నవగ్రహాల రాజు అయిన సూర్యభగవానుడు కావడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మరియు ఒక విధమైన రాజసం ఎక్కువగా ఉంటాయి. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి మీరు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే గ్రహాల సంచారం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. కాలచక్రంలో వచ్చే మార్పుల వల్ల కొన్ని రోజులు ఎంతటి శక్తివంతులకైనా సరే పరీక్షా సమయాలుగా మారుతుంటాయి. ఇప్పుడు సింహరాశి వారు ఎదుర్కొంటున్నది సరిగ్గా అలాంటి సమయాన్ని. మే నెల చివరలో వచ్చే ఈ 3 రోజులు మీ జాతక చక్రంలో చంద్రుడి స్థానం మరియు శనిదేవుని వీక్షణ వల్ల మనస్సులో టెన్షన్ ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది. సాధారణంగా హస్త నక్షత్రం ఉన్న రోజున మనస్సు కాస్త చంచలంగా మారుతుంది. ఆ తరువాత వచ్చే చిత్తా నక్షత్రం కుజుడి ప్రభావం కలిగి ఉండడం వల్ల ఆవేశాన్ని, తొందరపాటును పెంచుతుంది. ఇక చివరగా వచ్చే స్వాతి నక్షత్రం రాహువుకు సంబంధించినది కావడం వల్ల భ్రమలను, తప్పుడు ఊహలను కలిగిస్తుంది. ఈ 3 నక్షత్రాల గుండా చంద్రుడి సంచారం సాగుతున్నప్పుడు దానికి తోడు శని గ్రహం యొక్క చెడుచూపు మీ రాశిపై పడడం వల్ల మీ ఆలోచన విధానంలో తీవ్రమైన మార్పులు వస్తాయి. మీరు ఎంతటి ప్రశాంత స్వభావులైనా సరే ఈ 3 రోజులలో మీ సహనాన్ని కోల్పోయే సమస్యలు వస్తాయి. ఈ 3 రోజుల్లో మీరు ఎదుర్కొనే అతిపెద్ద శత్రువు మీలోని కోపమే. గ్రహాల ప్రభావం వల్ల మీ సహన శక్తి చాలా వరకు తగ్గిపోతుంది. ఎదుటివారు చిన్న మాట అన్నా లేదా మీ పనిలో చిన్న ఆలస్యం జరిగినా మీకు విపరీతమైన కోపం వస్తుంది. చాలా త్వరగా చిరాకు పడతారు. ఈ 3 రోజుల్లో మీరు ఆ కోపంలో లేదా ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు, నోటి గుండా జారే మాటలు మీ భవిష్యత్తులో పెద్ద సమస్యలకు, కోర్టు కేసులకు లేదా శాశ్వత శత్రుత్వాలకు కారణం కావచ్చు. మీ మనస్సు నిలకడగా ఉండదు. ఆఫీసులో పై అధికారులతో లేదా సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు గొంతు పెంచకండి. మీరు సరిగ్గా చెప్పినా మీ మాట్లాడే విధానం వల్ల అది గొడవగా మారవచ్చు. ఆఫీసు టెన్షన్ను ఇంటికి తీసుకురావడం వల్ల కుటుంబ సభ్యులపై అకారణంగా కోపం చూపిస్తారు. రావలసిన డబ్బు సకాలంలో అందకపోవడం వల్ల మనస్సులో టెన్షన్ మొదలవుతుంది. ఈ టెన్షన్స్ అన్నీ కలిసి మీ బుద్ధిని పనిచేయకుండా చేస్తాయి. ఎప్పుడైతే మనస్సు ప్రశాంతంగా ఉండదో అప్పుడు మనం చేసే ప్రతి పనిలోనూ తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజులు ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా శాంతంగా ఉండడానికి ప్రయత్నించండి.
మీరు నివసించే పరిసరాలలో లేదా మీ కార్యాలయంలో మీతో విభేదించే వ్యక్తులు కొందరుంటారు. వారు ఈ సమయంలో మిమ్మల్ని కావాలని గొడవల్లోకి లాగడానికి ప్రయత్నించవచ్చు. మీ బలహీనత అయిన కోపాన్ని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని సమాజంలో తక్కువ చేసి చూపించాలని ప్లాన్ చేయవచ్చు. అలాంటి వారి ఉచ్చులో పడకండి. ఎవరైనా మిమ్మల్ని కించపరిచేలా మాట్లాడినా ఒక్క క్షణం పాటు దీర్ఘశ్వాస తీసుకుని అక్కడి నుండి తప్పుకోండి. ఆ సమయంలో సమాధానం చెప్పడం కంటే మౌనంగా ఉండడమే మీకు శ్రీరామరక్ష. కోపం అనేది ఒక నిమిషం పాటు వచ్చే తుఫాను లాంటిది, కానీ అది కలిగించే నష్టం మాత్రం జీవితాంతం ఉంటుంది. ముఖ్యంగా మీ పై అధికారుల ముందు మీ అహాన్ని ప్రదర్శించకండి. వారు మిమ్మల్ని ఏదైనా పని విషయంలో ప్రశ్నిస్తే సాకులతో కాకుండా వాస్తవాలతో సమాధానం చెప్పండి. వాదనకు దిగితే మీ ఉద్యోగానికే ముప్పు వచ్చే ప్రమాదం ఉందని గ్రహాల స్థితి హెచ్చరిస్తోంది. బయటకు వెళ్ళేటప్పుడు మరియు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. ఈ 3 రోజుల్లో బైక్ లేదా కార్ వేగంగా నడపకండి. నాకు ఏమీ కాదు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు వద్దు. ఎందుకంటే ఈ సమయంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరికి చిన్న యాక్సిడెంట్ అయినా తరువాత చాలా రోజుల వరకు బాధపెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగంలో టెన్షన్, ఇంట్లో సమస్యలు, డబ్బు గురించి ఆలోచనలు ఇవన్నీ కలిసి మీ మనస్సును డిస్టర్బ్ చేస్తాయి. ఆ టెన్షన్లో బయటకు వెళ్ళి వాహనం నడిపితే ఏకాగ్రత తగ్గుతుంది. ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయడం, కోపంతో వేగంగా వెళ్లడం, సిగ్నల్ జంప్ చేయడం లాంటి పనులు అస్సలు చేయకండి. రోడ్డుపై వెళ్లేటప్పుడు ట్రాఫిక్ ఎక్కువగా ఉందని కోపపడడం లేదా పక్కన వెళ్లే వాహనదారులతో పోటీ పడడం వంటి పనులు మీ ప్రాణాలకే ప్రమాదంగా మారవచ్చు. గ్రహాల అనుకూలత లేకపోయినా, మన తప్పు లేకపోయినా పక్కవారి తప్పు వల్ల కూడా మనం ఇబ్బందుల్లో పడతాము. అందుకే ఈ 3 రోజులు డ్రైవింగ్ చేసేటప్పుడు మీ పూర్తి ఏకాగ్రత రోడ్డుపైనే ఉండాలి. ఒకవేళ మీరు సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి వస్తే సాధ్యమైనంత వరకు ఆ ప్రయాణాలను మే 29కి వాయిదా వేసుకోవడం చాలా మంచిది. తప్పనిసరి సమస్యలు వస్తాయి అనుకుంటే మాత్రం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే బస్సులు లేదా రైళ్లలో ప్రయాణించడానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ సొంత వాహనాలలో లాంగ్ డ్రైవ్స్ చేయడం ఈ 3 రోజులు ఎంత మాత్రం సురక్షితం కాదు. రాత్రిపూట డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్రమత్తు లేదా అలసట వల్ల దృష్టి లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. కొందరు సింహరాశి వారు ఈ సమయంలో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా వాహనాలలో బయట తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. స్నేహితులతో కలిసి లాంగ్ రైడ్స్ వెళ్ళడం లేదా నైట్ అవుట్స్ చేయడం వంటి ఆలోచనలు ఉంటే వాటిని ఇప్పుడే విరమించుకోండి. ఎందుకంటే గ్రహాల స్థితి అనుకూలంగా లేని ఈ సమయంలో ప్రకృతిలో ఉండే నెగటివ్ ఎనర్జీ మీపై ఎక్కువగా పనిచేస్తుంది. వాహనాల కండిషన్ను కూడా ఒకసారి చూసుకోవడం మంచిది. బ్రేకులు సరిగ్గా పనిచేస్తున్నాయా, టైర్లలో గాలి ఉందా, లైట్లు వెలుగుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాతే బండి స్టార్ట్ చేయండి. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. అలాగే కారు నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పోలీసుల జరిమానాల నుండి తప్పించుకోవడానికి కాదు, మీ ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ నియమాలు పాటించండి. రోడ్డుపై వెళ్ళేటప్పుడు పక్కనే ఏదైనా వాహనం మిమ్మల్ని ఓవర్టేక్ చేస్తే దాన్ని ఒక సవాలుగా తీసుకోకండి. వారికి దారి ఇచ్చేయండి. మీ గమ్యస్థానానికి 5 నిమిషాలు ఆలస్యంగా చేరినా పర్లేదు, కానీ సురక్షితంగా చేరడం ముఖ్యం. ఈ 3 రోజుల్లో మీ ప్రయాణాలలో సహనం అనేది చాలా అవసరం. ఎందుకంటే చిన్న ఘర్షణ కూడా రోడ్డుపై పెద్ద గొడవలకు దారితీసి శాంతి భద్రతల సమస్యగా మారే అవకాశం ఉంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ 3 రోజుల్లో మీ వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొబైల్, పర్స్, ఏటీఎం కార్డులు, బంగారం, వాహన పేపర్లు ఇవన్నీ ఎక్కడో పెట్టి మర్చిపోయే అవకాశం ఉంది. కొందరికి దొంగతనమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అందుకే బయటకు వెళ్లే ముందు ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి. మీ పరధ్యానం వల్ల లేదా మనసులో టెన్షన్ వల్ల వస్తువులను ఎక్కడ పెట్టామో మర్చిపోయి ఆ తర్వాత వాటి కోసం వెతుక్కుంటూ మరింత టెన్షన్ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రయాణాలలో ఉన్నప్పుడు మీ చేతి సంచి లేదా జేబులో ఉన్న వాలెట్ పట్ల జాగ్రత్తగా ఉండండి. మీరు బస్సులో లేదా రద్దీగా ఉండే ప్రదేశాలలో వెళ్ళేటప్పుడు జేబు దొంగల బారిన పడే ప్రమాదం ఉంది. మీ విలువైన లగేజ్ని సీటు కింద పెట్టేసి నిద్రపోవడం లాంటి పనులు చేయకండి. బంగారం లేదా భారీ నగదును వెంటబెట్టుకుని ఒంటరిగా ప్రయాణాలు చేయడం ఈ 3 రోజులు అస్సలు మంచిది కాదు.
ఒకవేళ బ్యాంక్ లాకర్ నుండి నగదు లేదా నగలను తీసుకురావాల్సి వస్తే మీతో పాటు నమ్మకమైన కుటుంబ సభ్యులను లేదా స్నేహితులను ఎవరినైనా తీసుకెళ్ళండి. ఒంటరిగా వెళ్లడం వల్ల దారిలో దొంగతనాలు లేదా వస్తువులు జారిపడిపోవడం వంటి నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉంది. ఇంట్లో కూడా విలువైన వస్తువులను భద్రపరిచే అల్మారులకు తాళాలు సరిగ్గా వేశామా లేదా అనేది 1-2 సార్లు చూసుకోండి. రాత్రి పడుకునే ముందు ఇంటి ప్రధాన ద్వారానికి గొళ్ళెం పెట్టామా లేదా అనేది చెక్ చేసుకోవడం మీ బాధ్యత. మీ నిర్లక్ష్యం దొంగలకు అవకాశంగా మారే సూచనలు జ్యోతిష్య శాస్త్ర లెక్కల్లో కనిపిస్తున్నాయి. అలాగే ఆఫీస్లో మీ ల్యాప్టాప్, ఆఫీస్ ఫైల్స్ లేదా పెన్ డ్రైవ్స్ వంటి అధికార వస్తువులను ఎక్కడ పడితే అక్కడ వదిలేయకండి. అవి పోతే మీ ఉద్యోగానికే ముప్పు వచ్చే ప్రమాదం ఉంది. షాపింగ్ మాల్స్ లేదా సినిమా థియేటర్లకు వెళ్ళినప్పుడు మీ మొబైల్ ఫోన్లను పక్కన పెట్టేసి మర్చిపోవడం లేదా వాహనాల కీస్ను బండికే వదిలేసి వెళ్ళిపోవడం వంటి పనులు ఈ 3 రోజుల్లో జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు మీ వస్తువులన్నీ మీతోనే ఉన్నాయా లేదా అనేది 1 నిమిషం పాటు ఆగి సరిచూసుకోవడం అలవాటు చేసుకోండి. విలువైన పత్రాలు లేదా భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కాగితాలను ఈ 3 రోజులు బయటకు తీయకపోవడమే మంచిది. ఒకవేళ తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి వస్తే వాటిని భద్రమైన బ్యాగ్లో ఉంచి మీ కంటి ముందే ఉంచుకోండి. ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో ఎవ్వరిని వెంటనే నమ్మకండి. ఇక్కడ పెట్టుబడి పెడితే డబ్బు డబుల్ అవుతుంది అని కొందరు మోసం చేసే అవకాశం ఉంది. కొత్తగా పరిచయమైన వాళ్ళ మాటలు వెంటనే నమ్మకండి. పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడం, తీసుకోవడం ఈ 3 రోజులు తగ్గించండి. డబ్బు వ్యవహారాలలో శనిదేవుని చెడు ప్రభావం వల్ల మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆన్లైన్ మోసాల పట్ల కూడా మీరు ఈ సమయంలో చాలా అలర్ట్గా ఉండాలి. మీకు వచ్చే ఫేక్ కాల్స్, లాటరీ తగిలిందనే మెసేజ్లు లేదా ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే డబ్బులు వస్తాయనే ఆఫర్లను పూర్తిగా విస్మరించండి. మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీలు ఎవ్వరికీ చెప్పకండి. వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఈ 3 రోజుల్లో పెట్టుబడుల విషయంలో చాలా నిదానంగా వ్యవహరించాలి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం లేదా భారీ మొత్తంలో సరుకును అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి కొనడం వంటి పనులు ఇప్పుడు వద్దు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి వారి పార్ట్నర్లతో చిన్న గొడవలు రావచ్చు. మీరు చెప్పిన మాటను వాళ్ళు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే మాటల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. కోపంతో మాట్లాడితే పెద్ద సమస్యలు రావచ్చు. వ్యాపారంలో పారదర్శకత చాలా ముఖ్యం. లెక్కల విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా పార్ట్నర్స్ మధ్య నమ్మకం దెబ్బతింటుంది. మీ దగ్గర పనిచేసే ఉద్యోగుల పట్ల కూడా కఠినంగా ప్రవర్తించకండి. వారిని చిన్నచూపు చూడటం లేదా కోపంతో తిట్టడం వల్ల వారు మీ వ్యాపారానికి నష్టం కలిగించే పనులు చేయవచ్చు లేదా ఉద్యోగం మానేయవచ్చు. దీనివల్ల మీ వ్యాపార నిర్వహణ దెబ్బతింటుంది. కస్టమర్లతో మాట్లాడేటప్పుడు ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. వ్యాపారస్తులకు ఈ 3 రోజుల్లో ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవచ్చు. కానీ దానికోసం కంగారుపడి తప్పుడు మార్గాలలో డబ్బు సంపాదించాలని చూస్తే చట్టపరమైన చిక్కుల్లో పడతారు. మీరు షేర్ మార్కెట్ లేదా ట్రేడింగ్ వంటి రంగాలలో ఉంటే ఈ 3 రోజులు భారీ పెట్టుబడులకు దూరంగా ఉండండి. ముఖ్యంగా ఆప్షన్స్ ట్రేడింగ్ లేదా స్పెక్యులేషన్స్ చేసేటప్పుడు మీ అంచనాలు తలకిందులయ్యే ప్రమాదం ఉంది. మార్కెట్ ఒడిదుడుకులు మీ నియంత్రణలో ఉండవు. కాబట్టి లభించిన స్వల్ప లాభాలతోనే తృప్తిపడండి తప్ప అత్యాశకు పోయి ఉన్నదంతా పోగొట్టుకోకండి. కొత్తగా ఎవరికైనా పూచీకత్తు సంతకాలు పెట్టడం వంటి పనులు ఈ 3 రోజులు అస్సలు చేయవద్దు. మీరు పెట్టే ఆ ఒక్క సంతకం భవిష్యత్తులో మిమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టవచ్చు. ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తి యొక్క నమ్మకత్వాన్ని మరోసారి పరిశీలించుకోండి. బంధువులకైనా సరే ఈ 3 రోజులు పెద్ద మొత్తంలో చేతి బదుళ్ళు ఇవ్వకపోవడమే మీ ఆర్థిక ఆరోగ్యానికి మంచిది. ఇంకా ఇంట్లో కూడా కొంత టెన్షన్ ఉండే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలపై గొడవలు రావచ్చు. ముఖ్యంగా సింహరాశి వాళ్లలో ఈ 3 రోజులు ఈగో ఎక్కువగా ఉంటుంది. నేనే కరెక్ట్ అనే ఆలోచన తగ్గించుకోండి. లేదంటే చిన్న విషయం కూడా పెద్ద గొడవగా మారిపోతుంది. కుటుంబ జీవితంలో శాంతి, సామరస్యాలు ఉండాలంటే ఒకరు తగ్గినప్పుడు మరొకరు సర్దుకుపోవాలి. కానీ ఈ 3 రోజుల్లో మీ ఇద్దరిలోనూ అహంకారం తలకెక్కే ప్రమాదం ఉంది. మీ జీవిత భాగస్వామి చెప్పే మాటలోని నిజాలను గ్రహించడానికి ప్రయత్నించడం తప్ప వారిపై అధికారం చలాయించడానికి చూడకండి.
ఉమ్మడి కుటుంబాలలో ఉండేవారు కుటుంబ ఆస్తుల విషయంలో గానీ లేదా ఖర్చుల విషయంలో గానీ మాట్లాడేటప్పుడు చాలా నిదానంగా ఉండాలి. బంధువుల మధ్య వచ్చే చిన్నపాటి మాట పట్టింపులు పెద్ద కుటుంబ కలహాలుగా మారే సూచనలు ఉన్నాయి. మీ పిల్లల ప్రవర్తన కూడా మీకు కొంత ఆందోళన కలిగించవచ్చు. వారు చదువుపై శ్రద్ధ పెట్టకపోవడం లేదా మీ మాట వినకపోవడం వల్ల మీకు కోపం రావచ్చు. అయితే వారిని కొట్టడం లేదా విపరీతంగా తిట్టడం వల్ల సమస్య పరిష్కారం కాదు, పైగా వారి మనస్సు గాయపడుతుంది. ప్రేమతో చెబితేనే ఈ సమయంలో ఫలితం ఉంటుంది. ఇంటి పెద్దల ఆరోగ్యం విషయంలో కూడా మీరు శ్రద్ధ వహించాలి. మీ తల్లిదండ్రుల అనారోగ్యం వల్ల హాస్పిటల్ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల మీ బడ్జెట్ తలకిందులై మనస్సులో టెన్షన్ మరింత ఎక్కువవుతుంది. కానీ ఎంతటి కష్ట సమయమైనా సరే కుటుంబ సభ్యుల అండ ఉంటే దాన్ని దాటవచ్చు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇంట్లో మంగళకరమైన వాతావరణం ఉండేలా చూసుకోండి. ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల ఇంట్లోని నెగటివ్ వైబ్రేషన్స్ తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబంలో వచ్చే చిన్న చిన్న సమస్యలను ఇంటి వరకే పరిమితం చేయండి. వాటిని బయటి వ్యక్తులకు లేదా మీ స్నేహితులకు చెప్పి సలహాలు అడగకండి. ఎందుకంటే మూడవ వ్యక్తి ప్రమేయం వల్ల మీ కుటుంబ సమస్యలు మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉంది. మీ జీవిత భాగస్వామి కుటుంబం నుండి అంటే అత్తమామల వైపు నుండి ఏదైనా ఒత్తిడి లేదా విమర్శలు వస్తే వాటికి వెంటనే స్పందించకండి. కాలం అన్నిటికీ సమాధానం చెబుతుంది. ఈ 3 రోజులు మీ గృహంలో ఎటువంటి పెద్ద శుభకార్యాల నిర్ణయాలు గానీ లేదా ఇల్లు మారడం వంటి పనులకు సంబంధించిన అగ్రిమెంట్లు గానీ చేయకుండా ఉండడమే ఉత్తమం. ఈ సమయంలో కొందరికి ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. బీపీ, తలనొప్పి, ఛాతీలో బరువు, నిద్ర సరిగ్గా లేకపోవడం, ఎక్కువ టెన్షన్ ఉండడం లాంటి సమస్యలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ 3 రోజులు ఎక్కువగా ఆలోచించకండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మనస్సులో టెన్షనే అన్ని రోగాలకు మూల కారణమవుతుంది. సింహరాశి వారు సాధారణంగా చాలా చురుకుగా ఉంటారు. కానీ గ్రహాల అనుకూలత లేని ఈ రోజుల్లో మీ శరీరంలో శక్తి స్థాయిలు తగ్గినట్టు అనిపిస్తుంది. కొద్దిపాటి పనికి ఎక్కువ అలసట చెందుతారు. మీరు గనక ఇప్పటికీ గుండె జబ్బులు లేదా హై బీపీతో బాధపడుతుంటే ఈ 3 రోజులు మీ మందులను సమయానికి వేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఏమాత్రం అనారోగ్యంగా అనిపించినా, గుండెల్లో కాస్త నొప్పిగా లేదా బరువుగా అనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించండి. బయటి ఫుడ్, ముఖ్యంగా ఆయిలీ ఫుడ్ మరియు జంక్ ఫుడ్ను పూర్తిగా పక్కన పెట్టండి. జీర్ణక్రియ మందగించడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. రోజు కనీసం 7 నుండి 8 గంటల పాటు ప్రశాంతమైన నిద్ర ఉండేలా చూసుకోండి. పడుకునే ముందు మొబైల్ ఫోన్ చూడడం ఆపేస్తే నిద్ర బాగా పడుతుంది. మానసిక ప్రశాంతత కోసం ఉదయాన్నే లేచి కాసేపు యోగా లేదా ప్రాణాయామం చేయడం వల్ల శరీరంలోకి ఆక్సిజన్ సరఫరా పెరిగి మనస్సు నిలకడగా ఉంటుంది. కోపాన్ని తగ్గించుకోవడానికి మంచినీళ్లు ఎక్కువగా తాగడం ఒక మంచి అలవాటు. శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడం వల్ల కూడా అలసటను తగ్గించవచ్చు. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కొందరికి వడదెబ్బ తగిలే లేదా ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అనవసరంగా బయట తిరగకండి. మీ వెంట ఎల్లప్పుడూ ఒక వాటర్ బాటిల్ ఉంచుకోండి. రాత్రిపూట సరైన నిద్ర లేకపోతే మరుసటి రోజు మీ పనులపై దాని ప్రభావం పడుతుంది. కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో నిద్రపోవడానికి ప్రయత్నించండి. అవసరమైతే పడుకునే ముందు కాసేపు మెలోడీ మ్యూజిక్ లేదా ఆధ్యాత్మిక పాటలు వినడం వల్ల మనస్సులోని ఆలోచనల వేగం తగ్గి ప్రశాంతత లభిస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు మీ కుటుంబాన్ని, వ్యాపారాన్ని సరిగ్గా చూసుకోగలరు అనే నిజాన్ని మర్చిపోకండి. ఇంకా రాత్రి టైంలో ఒంటరిగా బయట ఎక్కువసేపు తిరగకండి. చెడు స్నేహితుల వల్ల కూడా సమస్యలు రావచ్చు. ఎవరి వెంట తిరుగుతున్నారో జాగ్రత్తగా చూసుకోండి. కొందరికి ఈ టైంలో పోలీస్ కేసులు లేదా గొడవలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అందుకే మీ కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ముఖ్యం. సమాజంలో మన ప్రవర్తనే మనకు రక్షణ ఇస్తుంది. మీరు వెళ్ళే దారిలో ఎవరైనా గొడవ పడుతుంటే అక్కడ ఆగి తమాషా చూడడం లేదా ఆ గొడవను తీర్చడానికి మధ్యలోకి వెళ్ళడం వంటి పనులు అస్సలు చేయవద్దు. ఆ గొడవతో మీకు ఎలాంటి సంబంధం లేకపోయినా చివరకు నెపం మీపైకే వచ్చే ప్రమాదం ఉంది. స్నేహితులలో కొందరు మిమ్మల్ని తప్పుడు మార్గాల వైపు ప్రేరేపించవచ్చు. మద్యం సేవించడం, జూదమాడడం లేదా బెట్టింగులు కాయడం వంటి వ్యసనాలకు ఈ 3 రోజులు పూర్తిగా దూరంగా ఉండండి.
అలాంటి అలవాట్లు ఉన్న స్నేహితుల పిలుపులకు నువ్వు చెప్పడం నేర్చుకోండి. ఎందుకంటే గ్రహాల స్థితి బాలేనప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించేలా చేస్తాయి. మీ పరువు ప్రతిష్టలు సమాజంలో ఒక్క క్షణంలో మసకబారే ప్రమాదం ఉంది. న్యాయపరమైన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. కోర్టులో ఏదైనా కేసు నడుస్తుంటే దానికి సంబంధించిన పేపర్లను భద్రంగా ఉంచుకోండి. లాయర్తో మాట్లాడేటప్పుడు అన్ని విషయాలను స్పష్టంగా చెప్పండి. ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం ఉల్లంఘించకండి. పన్నులు కట్టడంలో కానీ లేదా లైసెన్సుల రెన్యువల్ మిషన్లో కానీ ఆలస్యం చేయకండి. చట్టాన్ని గౌరవించడం వల్ల సగం సమస్యలు ముందే నివారించబడతాయి. సామాజిక మాధ్యమాలలో అంటే ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్ వంటి ప్లాట్ఫామ్లలో వివాదాస్పదమైన పోస్టులు పెట్టడం లేదా ఎవరినైనా విమర్శిస్తూ కామెంట్లు చేయడం ఈ 3 రోజులు అస్సలు వద్దు. మీ ఆవేశంలో పెట్టే ఒక చిన్న కామెంట్ సైబర్ క్రైమ్ పరిధిలోకి వచ్చి లీగల్ నోటీసులకు దారితీయవచ్చు. మీ వ్యక్తిగత అభిప్రాయాలను మీ వరకే ఉంచుకోండి. సమాజంలో అందరితోనూ స్నేహపూర్వకంగా ఉండటానికి ప్రయత్నించండి. ఎవరైనా మీపై అపనిందలు వేసినా ఈ 3 రోజులు వాటిని ఓపికతో భరించండి. మీ నిజాయితీ ఏంటో కాలమే నిరూపిస్తుంది. ఉద్యోగం చేసేవారికి కూడా ఈ 3 రోజులు కార్యాలయంలో కత్తిమీద సాము లాంటిదే. మీ పై అధికారుల నుండి వచ్చే ఒత్తిడి మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టవచ్చు. మీరు ఎంత కష్టపడి పనిచేసినా దానికి తగిన గుర్తింపు లభించకపోగా చిన్న తప్పులను కూడా పెద్దవి చేసి చూపే సహోద్యోగులు మీ చుట్టూ ఉంటారు. మీ వెనుక మీపై లేనిపోని వదంతులు సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళడం, అనవసరమైన ఆఫీస్ రాజకీయాలకు, గాసిప్స్కు దూరంగా ఉండటం ఈ 3 రోజులు మీకు శ్రీరామ రక్ష. ఆఫీసులో ఎవరితోనూ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. మీరు చెప్పే రహస్యాలను మీపైనే ఒక ఆయుధంగా వాడుకునే ప్రమాదం ఉంది. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు ఈ 3 రోజుల్లో ఇంటర్వ్యూలకు హాజరైనప్పుడు చాలా సంయమనంతో వ్యవహరించాలి. అవతలివారు మిమ్మల్ని ఇరుకున పెట్టే ప్రశ్నలు అడిగినా చిరునవ్వుతో ఓపిగ్గా సమాధానం చెప్పండి. తొందరపడి నెగటివ్ సమాధానాలు ఇవ్వకండి. మీ ప్రస్తుత ఉద్యోగానికి రాజీనామా చేయాలనే ఆలోచనలుంటే వాటిని కనీసం ఒక వారం రోజుల పాటు వాయిదా వేసుకోండి. ఆవేశంలో తీసుకునే ఇలాంటి నిర్ణయాలు మీ కెరియర్ను దీర్ఘకాలం పాటు ఇబ్బందుల్లో నెట్టవచ్చు. కార్యాలయంలో జరిగే మీటింగులలో మీ అభిప్రాయాలను వ్యక్తపరిచేటప్పుడు స్పష్టంగా, మృదువుగా మాట్లాడండి. మీ మాటల్లో అహంకారం ధ్వనించకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారు లంచాలు లేదా అక్రమ సంపాదన జోలికి అస్సలు వెళ్ళవద్దు. ఈ 3 రోజుల్లో గ్రహాల స్థితి తీవ్ర ప్రతికూలంగా ఉన్ననందున ఏసీబీ దాడులు లేదా విజిలెన్స్ విచారణలకు గురయ్యే ప్రమాదం బలంగా కనిపిస్తోంది. మీ ఇన్నేళ్ల సర్వీసు మరియు పరువు ఒక్క చిన్న తప్పు వల్ల బూడిదలో పోసిన పన్నీరు కాకూడదంటే మీ విధులను అత్యంత నిజాయితీతో నిర్వహించండి. సంతకాలు పెట్టేటప్పుడు ఫైళ్లను పూర్తిగా చదివి చట్టబద్ధంగా అంతా సరిగ్గా ఉందో లేదో చూసుకున్న తర్వాతే పెన్ను కదపండి. ఇప్పుడు ఈ సమస్యల నుండి బయటపడడానికి చేయాల్సిన పరిహారాలు తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ 3 రోజుల్లో సూర్య భగవానుని ప్రార్థన చాలా మంచిది. ఉదయం స్నానం చేసిన తర్వాత రాగి గ్లాసులో లేదా రాగి పాత్రలో నీళ్లు తీసుకుని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఆ సమయంలో ఓం సూర్యాయ నమః అని 21 సార్లు చెప్పండి. ఇలా చేయడం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. మీ ఆత్మబలం పెరిగి ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది. సూర్యుడికి అర్ఘ్యమిచ్చే నీటిలో కొద్దిగా ఎర్రచందనం లేదా కుంకుమ, అలాగే కొన్ని ఎర్రటి పూల రెక్కలు వేస్తే మరింత శ్రేష్టమైన ఫలితాలుంటాయి. అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఆ నీటి బిందువుల గుండా వచ్చే సూర్యకిరణాలు మీ శరీరంపై పడటం వల్ల మీలో ఉన్న అనారోగ్య సమస్యలు కూడా క్రమంగా నశిస్తాయి. అలాగే బయటకు వెళ్లే ముందు నుదుటిన కుంకుమ లేదా సింధూరం పెట్టుకోండి. ఇది మీకు మంచి రక్షణలా పనిచేస్తుంది అని జ్యోతిష్యం చెబుతోంది. హనుమాన్ చాలీసా చదవడం కూడా చాలా మంచిది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఉదయం లేదా సాయంత్రం హనుమాన్ చాలీసా చదివితే శని ప్రభావం తగ్గుతుంది. సాధ్యమైతే హనుమాన్ గుడికి వెళ్ళి ఒక దీపం వెలిగించండి. ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల శనిదేవుని వల్ల కలిగే పీడలు, ఇబ్బందులు వెంటనే తొలగిపోతాయి.
శనిదేవుడు హనుమంతుడి భక్తులను ఎప్పుడూ ఇబ్బంది పెట్టనని వరమిచ్చారు. కాబట్టి ఈ పరిహారం మీకు అమృతప్రాయం లాంటిది. గుడిలో స్వామివారికి ప్రదక్షిణలు చేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికలను, టెన్షన్లను స్వామివారి పాదాల చెంత పెట్టేయండి. ఆయన మీ భారాన్ని మోస్తాడు. ఇంకా బయటకు వెళ్లే ముందు చిన్న బెల్లం ముక్క తిని నీళ్లు తాగి వెళ్ళండి. ఇది చిన్న పరిహారమైనా చాలా మంచి ఫలితం ఇస్తుంది అని పెద్దలు చెబుతారు. బెల్లం సూర్యుడికి సంబంధించిన పదార్థం కావడం వల్ల దీన్ని తిని వెళ్ళడం వల్ల మీ జాతకంలో సూర్యుని బలం పెరిగి ఆ రోజంతా మీరు చేసే పనులలో విజయాలు లభిస్తాయి. దుష్టశక్తులు మీ దరి చేరవు. అలాగే ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు నల్ల నువ్వులు లేదా నల్లటి బట్ట పేదవారికి దానం చేయండి. ఇలా చేయడం వల్ల శని వల్ల వచ్చే ఇబ్బందులు కొంత తగ్గుతాయి. దానం చేయడం వల్ల మనలోని అహంకారం తగ్గి గ్రహాల అనుకూలత పెరుగుతుంది. రూపంలో చిన్నదైనా ఈ దానగుణం మీ చుట్టూ ఉన్న గ్రహదోషాల తీవ్రతను తగ్గిస్తుంది. వీటితో పాటు వీలైతే ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయ స్తోత్రం వినడం లేదా పఠించడం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. రాముడు రావణాసురుడిని వధించడానికి ముందు అగస్త్య మహర్షి ఆయనకు ఈ స్తోత్రాన్ని ఉపదేశించారు. దీనివల్ల శత్రువులపై విజయం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. ఈ 3 రోజుల్లో మీరు ఏదైనా ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తే ఈ స్తోత్రాన్ని చదువుకుని వెళ్ళడం వల్ల మీ పనులు త్వరగా పూర్తవుతాయి. పక్షులకు లేదా జంతువులకు ఆహారం పెట్టడం కూడా ఒక అద్భుతమైన పరిహారం. మీ ఇంటిపైన లేదా బాల్కనీలో పక్షుల కోసం కొద్దిగా గింజలు, ఒక పాత్రలో మంచినీళ్ళు ఉంచండి. అలాగే వీధి కుక్కలకు లేదా ఆవులకు గ్రాసం తినిపించడం వల్ల జాతకంలోని అనేక దోషాలు నివారించబడతాయి. మన సాంప్రదాయంలో సేవే పరమావధి అని చెప్పారు. ఈ కష్ట సమయంలో మీరు ఎంత వీలైతే అంతమందికి సహాయపడడానికి ప్రయత్నించండి. శారీరక శ్రమ చేసేవారికి అంటే కూలీలు లేదా సఫాయి కార్మికులకు చల్లటి మంచినీళ్ళు లేదా మజ్జిగ ఇవ్వడం వల్ల కూడా శనిదేవుడు ప్రసన్నుడవుతాడు. గ్రహాలు అనేవి కేవలం ఆకాశంలో ఉండే శక్తులు మాత్రమే కాదు, అవి మన చుట్టూ ఉండే సమాజంలో కూడా ప్రతిబింబిస్తాయి. కాబట్టి సమాజంలోని వెనుకబడిన వర్గాల పట్ల మనం చూపే కరుణ మన జాతకంలోని క్రూర గ్రహాల తీవ్రతను తగ్గిస్తుంది. మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు కర్పూర హారతి ఇవ్వడం వల్ల గృహంలోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. భయపడాల్సిన పని లేదు, కానీ జాగ్రత్త మాత్రం తప్పనిసరి. ఎందుకంటే ఈ 3 రోజులు మీకు పరీక్ష లాంటి టైం. మీరు జాగ్రత్తగా ఉంటే పెద్ద సమస్యల నుండి బయటపడవచ్చు. ముఖ్యంగా కోపం, వేగం, నిర్లక్ష్యం ఈ 3 మీకు పెద్ద శత్రువులు. ఈ 3ంటిని ఎవరైతే కంట్రోల్లో పెట్టుకుంటారో వారికి గ్రహాల చెడు ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం అనేది మనల్ని భయపెట్టడానికి కాదు, రాబోయే కాలాన్ని ముందుగానే గ్రహించి మనల్ని మనం రక్షించుకోవడానికి ఒక మార్గదర్శి లాంటిది. అందుకే బయటకు వెళ్లే ముందు ఒకసారి దేవుణ్ణి గుర్తు చేసుకోండి. తొందరపడకండి. వాహనం నెమ్మదిగా నడపండి. ఎవరితోనూ అనవసరంగా గొడవ పడకండి. మీ వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. ఈ 3 రోజులు మీరు ఎంత ఓపికగా ఉంటే రాబోయే రోజులు మీకు అంత అద్భుతంగా ఉంటాయి. గ్రహాల స్థితిలో మార్పు వచ్చే వరకు కాస్త ఓపిక పట్టడం మీ జీవితానికి ఎంతో శ్రేయస్కరం. మీరు ఎంతటి కష్ట సమయాన్నైనా దాటగలరు అనే నమ్మకం మీలో ఉండాలి. సింహరాశి వారికి ఉండే సహజ సిద్ధమైన ధైర్యమే వారిని ఎల్లప్పుడూ కాపాడుతుంది. ఈ 3 రోజులు కేవలం ఒక తాత్కాలికమైన అవరోధం మాత్రమే. తుఫాను వచ్చినప్పుడు వృక్షాలు ఎలాగైతే వంగి ఉండి తుఫాను వెళ్ళిపోయిన తర్వాత మళ్లీ సగర్వంగా నిలబడతాయో అలాగే మీరు కూడా ఈ 3 రోజులు కాస్త తగ్గి ఉండటం వల్ల మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోగలరు. తొందరపాటు నిర్ణయాల వల్ల మీ జీవితాన్ని సంక్లిష్టంగా మార్చుకోకండి. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచించి కుటుంబ పెద్దల సలహాలు తీసుకుని ముందడుగు వేయండి. మీ నమ్మకమే మీ బలం. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రాశి సింహరాశి అయితే కామెంట్లో జై సూర్యదేవ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మీ ద్వారా వారికి చేరే ఈ సమాచారం వారిని ఏదైనా పెద్ద ప్రమాదం నుండి రక్షించవచ్చు. మరిన్ని ఇలాంటి జ్యోతిష్య, భక్తి, ఆధ్యాత్మిక వీడియోల కోసం ఎల్లప్పుడూ మన ఛానల్తోనే ఉండండి. లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు.